నమస్కారం అండి. ఇవాళ చాలా గొప్ప విషయం మాట్లాడబోతున్నానండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ సమస్యతో నలిగిపోతూ ఉన్నారు అందరూ. అమ్మాయి పెళ్లి కాలేదని, అబ్బాయి పెళ్లి కాలేదని ఇంట్లో అందరూ ఒక విషాదవదనంతో ఉంటున్నారు. మరి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆర్థికంగా వెసులుబాటు లేదా, అమ్మాయికి అందచందాలు లేవా, అబ్బాయికి స్థితిగతులు లేవా, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా వివాహానికి వెంపర్లాడుతూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి? ఈ వివాహానికి ఆలస్యం కావడానికి కారణాలు ముఖ్యమైన ఏమిటి? వాటి కనుక మనం తెలుసుకుంటే దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా తేలికవుతుంది. ఒకటి, మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ గురుబలం లేకుంటే మాత్రం వివాహం జరగడం చాలా అరుదు. గురుబలం ఉంటేనే అవుతుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో వారి రాశి నుండి ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది. ఇకపోతే కొన్ని దోషాల వల్ల కాలసర్ప దోషాలు. కాలసర్ప దోషాలు 12 రకాలుగా ఉంటాయి. ఆ 12 రకాలలో 12 ఈ వివాహానికి ఆలస్యం చేయవు. 7వ వెంట రాహు కానీ 7వ వెంట కేతు కానీ ఉన్నప్పుడు మాత్రమే అవి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి, తనకు వివాహం చేయవలసిన వివాహాధిపతి తను నీచత్వం పొందినప్పుడు కూడా వివాహాలు చాలా ఆలస్యం అవుతుంటాయి. ఇకపోతే వివాహాదిపైన పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, వివాహాధిపతి మీకు ఎవరైతే వివాహం చేయవలసిన అధిపతి ఉంటారో వారు క్షేత్రాలలో ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహాన్ని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనుకుంటే జాతక చక్రమే కాదు, దాంతోపాటు నవాంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. నవాంశ వివాహాన్ని ఖచ్చితంగా సూచిస్తుంది. ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ లోపాలతో ఆగిపోతుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే వివాహాధిపతి, వివాహానికి సంబంధించిన అధిపతి మన జాతక చక్రంలో ఉంటారు సప్తమాధిపతి. అతను 3, 6, 12, 8 స్థానాలలో ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వివాహాధిపతి శని అయినా, రాహు అయినా, కేతు అయినా వివాహాలు ఆలస్యం జరుగుతూ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ఈ పరిష్కార మార్గం ఏమిటి? మీరు ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలింపజేసుకొని వివాహాధిపతికి వచ్చిన కష్టాలు ఏమిటో తెలుసుకొని దానికి సంబంధించిన క్రతువులు పూజలు చేసి దానికి సంబంధించిన మంత్రం కానీ నేర్చుకొని చదువుకుని ఉంటే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు కావాలని వెంపర్లాడుతున్న వారికి సూచిస్తున్నాను. ఒకటి మంచి యంత్రం ఉంటుందండి. ఈ వివాహానికి తగ్గ యంత్రం ఒకటి ఉంటుంది.